పార్టీలో అవమానాలు తట్టుకోలేక పార్టీ నుంచి బయటికి వచ్చామని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. సీఎం జగన్ హయాంలో ఎస్సీ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన చేతిలో ఓడిపోయిన వ్యక్తుల్ని కనీసం మాట కూడా చెప్పకుండా వైసీపీలో జాయిన్ చేసుకున్నారని, అలాంటి అవమానాలు తట్టుకోలేకే పార్టీ నుంచి బయటికి వచ్చామన్నారు. కాంగ్రెస్లో చేరిన తనని రానున్న ఎన్నికల్లో ఆదరించాలని చిట్టిబాబు కోరారు. కాంగ్రెస్ పార్టీకి వెనలేని సేవ చేసిన మరి నన్ను పక్కన పెట్టి పార్టీ ఎందుకు ఈ విధంగా చేసిందో అర్థం కాలేదు. అయినా కానీ బాధపడలేదు. ఈవేళ నేను 70 లక్షల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ చెక్కులు పట్టుకొస్తే అది ఇన్ఛార్జి గారి ద్వారాగా గన్నవరంలో ఇవ్వటం జరిగింది. అదొకటి నన్ను అవమానించినట్టుగా భావించాం. అంతేకాదు నా కుమారుడికి జలపతి చైర్మన్ అనౌన్స్ చేస్తామని చెప్పారు, అది కూడా చేయలేదు. అదేవిధంగా పార్టీలోకి జాయిన్ చేసుకునే ముందు నా కింద ఊడిపోయిన స్టాలిన్ బాబు కానీ పవనరాజేశ్వరదేవి కానీ వాళ్ళని కూడా పార్టీలో తీసుకున్నప్పుడు కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా అవమానించడం జరిగింది. ఒక కార్యకర్తకి ఇచ్చిన గుర్తింపు లేకుండా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. దాంతో మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ మీ అందరికీ తెలుసు, మేము 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నీతిపూడి గణపతిరావు గారి శిష్యుడిగా ఆయనకి జనరల్ ఏజెంట్గా పనిచేయడం జరిగింది. 2004, 2009లో కూడా కాంగ్రెస్ టికెట్ ట్రై చేయటం, టికెట్ రాకపోయినా కానీ ఈ పార్టీలో పనిచేయటం, రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జెండా పట్టుకోవడానికి 10 మంది కార్యకర్తలు కూడా ఉండేవారు కాదు. అయినా ఎంతో కష్టపడి ఎల్పీ గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అంటే కొండేటి చిట్టిబాబు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రీతిలో పార్టీకి ఎనలేని సేవ చేసిన పార్టీ నన్ను గుర్తించలేదు. ఈరోజు మనస్తాపం పార్టీలో జాయిన్ అయ్యాం. కాంగ్రెస్ పార్టీలో శర్మారెడ్డి గారి నేతృత్వంలో మరలా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మా